గరుడ పురాణం. అనంతం భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. గరుడ పురాణం అధ్యాయం 3. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీహరి ఇలా యమమార్గం అంతా గడిచాక యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధలు అనుభవిస్తారు అని గరుడు అడగ్గా, శ్రీహరి నరక బాధలు వింటే నువ్వు భయపడతావు, అయినా అడిగావు గనక చెబుతున్నా విను. బహుభీతిపురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణం ఉంది. అక్కడ నరక బాధలు అనుభవించే పాపుల ఆహాకారాలు వింటూనే ప్రేత ఏడుస్తాడు. యమపురంలోని భటులు ఆ ఏడుపు విని దక్షిణ ద్వారా కావలివాడైన ధర్మధ్వజునితో పాపాత్ముడు వచ్చి ఉన్నాడని చెబుతారు. ఇట్లా జీవితకాలం పోగు చేసిన ధనాన్ని వారు స్వానుభవంలోనికి తెచ్చుకోలేక కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళ సంబంధికులు అనుభవిస్తారు. ధర్మసూక్ష్మం విచారించి చూసినప్పుడు, అయ్యో అతడెన్నో పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా వాళ్ళంతా దాన్ని భాగాలు చేసుకోవడానికి తయారయ్యారే, మరి అతడు చేసిన పాపాల్లో భాగం పొందడానికి సంసిద్ధులవుతారా? కానే కారు. అందులో వీసమెత్తు పాపమైన వారిని అంటదు. పాపం చేసినవాడు శిక్ష అనుభవించక తప్పదు. యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రగుప్తునకు పాపి వచ్చాడన్న సమాచారం చేరగానే అతడు ఆ విషయాన్ని యమధర్మరాజుతో చెప్తాడు. యమధర్మరాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో ఎవరు మహాపాపాత్ములో తెలుసు. అయినా చిత్రగుప్తుణ్ణి అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే అయినా అతడు శ్రవణులను అడుగుతాడు. అసలు ఎవరీ శ్రవణులు? ఈ శ్రవణులు అనేవారు బ్రహ్మపుత్రులు. వీరు స్వర్గలోక, మనుష్యలోక, పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ ఆటంకం లేకుండా సంచరించేవారు. దూర శ్రవణ, దూరదర్శనాది విద్యలున్నవారు. వారి భార్యలు అలాంటి వారే. వీరిని శ్రవణి అంటారు. వీరు 3 లోకాల్లోనూ ఉన్న స్త్రీల చేష్టలను బాగా గ్రహించగలరు. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరేం పాపాలు చేశారో చిత్రగుప్తునకు చెప్తారు. యమధర్మరాజునకు గూఢాచారు లాంటి వారైన ఈ శ్రవణులకు మనుషులు త్రికరణాలతో చేసిన అంటే మనోవాక్కాయ కర్మలు పాపాలన్నీ ఎరుకపడగలవు. వీరు యథార్థవాదులు. దాన వ్రతాది పుణ్యకర్మలు చేసిన వారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే సత్యవాదులైన వీరి వల్ల పాపుల చరిత్రలు కూడా యమునికి తెలియగలవు. మనుషులు అహరహం చేసే సమస్త కృత్యాలు కనిపెట్టడమే వీరి పని. సూర్యచంద్రులు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, రాత్రింబగళ్ళు, 2 సంధ్యలు, ధర్మము, మానవుని ప్రవర్తనను ఎరుగుదురు. ధర్మరాజు, చిత్రగుప్తుడు, శ్రవణులు, సూర్యుడు మున్నగువారు శరీరధారిని అంటే అతడు లేదా ఆమె చేయి పుణ్యపాపములను చూస్తుంటారు. యముడిలా శ్రవణ, చిత్రగుప్తాదుల సహాయం వల్ల మనుషుల పుణ్యపాపాలు తెలుసుకొని వారిని పిలిచి తన నిజరూపాన్ని చూపిస్తాడు. యముని శరీరము మిక్కిలి పెద్దది, భయంకరము. అతని హస్తమున దండం ఉంటుంది. మహిషము అంటే దున్నపోతును ఎక్కి ఉంటాడు. అతని స్వరము ప్రళయకాలపు మేఘగర్జన వలె ఉంటుంది. కాటుక కొండవలె నల్లగా వాని రూపముంటుంది. వాని ఆయుధములు మెరుపుల వలె మెరియుచుండును. ఇట్టి ఆయుధములను 32 చేతులతో ధరించి భయంకరుడై ఉండును. 3 యోజనముల పొడవుగా నుండును. అతని కన్నులు దిగుడు చావుల వలె నుండును. కోరలతో, ఎర్రని కన్నులతో, పెద్ద ముక్కుతో మిక్కిలి భయంకరుడై ఉండును. అతని వద్ద మృత్యువు, జ్వరము మున్నగు పరివారముండును. అతని పరివారము కూడా అతని వలె భయంకరముగా ఉంటుంది. ఆ పరివారం కూడా యముని వలనే పాపులను గద్దించుచుండును. ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు పాపాత్ములు భయపడతారు. ఈ యమధర్మరాజు స్వరూప వర్ణన మున్ముందు కలదు. చిత్రగుప్తుడు మృత్యు, జ్వరాది రోగాలతో కూడి అతి భయంకరాకారుడై యమునికి సమీపంలో ఉంటాడు. అతని కంటే అతని దూతలు ఇంకా భయంకరులు. పాపులు వీరి గర్జనలకే వణుకుతూ ఉంటారు. దానగుణము లేని పాపులు మరింతగా భయపడుదురు. యముని ఆజ్ఞ మేరకు ఏడ్చే పాపాత్ముల్ని చూస్తూ చిత్రగుప్తుడు, ఓరి మూడులారా, పాపాలు చెయ్యనేలా, ఇంతగా శోకించనేలా, పాపాలకు ఫలితం అనుభవించక తప్పదని తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితిమంతులైనా, దరిద్రులైనా, పండితులైనా, పామరులైనా, బలవంతులైనా, బలహీనులైనా కానీ సమవర్తి అయిన యమధర్మరాజు ఎదుట సమానులే. అందరినీ ఒక్కరీతిగానే శిక్షించడం జరుగుతుంది. పక్షపాతం ఉండదు అని చెప్తాడు. పాపులకు మారు మాట్లాడడానికి నోరాడదు.
నిశ్చేష్టులై ఉన్న ఆ పాపులను చూసి యముడు వారి వారి పాపాలకు తగిన శిక్షలు అనుభవింపజేయండి అని భటులకు ఆజ్ఞాపిస్తాడు. చండుడు ప్రచండుడు మొదలైన దూతలు నిర్దయాత్ములై పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకు తీసుకొని పోతారు. అచటనొక పెద్ద వృక్షము కలదు. అది 5 యోజముల వెడల్పు, 1 యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపులను తలక్రిందులుగా కట్టి కొట్టుదురు. ఆ బాధలను భరింపలేక దుఃఖించు పాపులను రక్షించువాడు ఒక్కడు కూడా అక్కడ ఉండడు. ఇట్లు వేలాడుచున్న పాపులు యమభటులను అనేక విధములుగా ప్రార్థింతురు. యమభటులను వివిధ ఆయుధములతో మరింతగా వారిని కొట్టుదురు. పాపాత్ములారా, పాప కార్యములను ఏల చేసిరి. సులభమైన జలమును అన్నమును ఎవరికిని పెట్టలేకపోతిరి. కాకులకు కుక్కలకైనను ఏమీయూ పెట్టలేదు. అతిథులను ఆదరింపలేదు. పితృదేవతలకు తర్పములనైనా ఇయ్యలేదు. యముని చిత్రగుప్తుని మంత్రములను జపించలేదు. ధ్యానమునైనా చెయ్యలేదు. దేవతలను అర్చింపలేదు. పెద్దలను గౌరవింపలేదు. ఇట్టు మిమ్ము శ్రీహరి మాత్రమే క్షమింపగలడు. మేము అతని ఆజ్ఞచే మీ పాపములకు తగినట్లు శిక్షించుచున్నామని అనేక విధములుగా పాపులను కొట్టుదురు. కుక్కలచే కరిపింతురు. వివిధ ఆయుధములతో కొట్టి చీల్చి మరుగుచున్న నూనెలో వేసి అనేక విధములుగా శిక్షింతురు. తర్వాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిశ్రము మున్నగు నరకములలో పడవేయుదురు. అవి అని శ్రీ మహావిష్ణువు గరుడునికి వివరించాడు. ఆ పిదప ఖగరాజు సర్వలోక పూజ్యుడైన వైకుంఠ పరమాత్మునికి భక్తితో నమస్కరించి, ఓ కరుణానిధి, నరకములు ఎన్ని రకములు? వాటి స్వరూపమెట్టిది? అందులో బాధలు చెందువారి దుర్దశలేమి? సవిస్తరంగా నాకు వినిపించవలసింది అని కోరగా శ్రీ విష్ణు భగవానుడు ఈ విధంగా సెలవిస్తున్నాడు. నానా రకముల నరకములు. ఖగరాన్ముఖ్య గరుడ, నరకలోకములలో రకాలు ఇన్ని అని చెప్పగల సంఖ్య ఎవరి వలనూ కాదు. ఎందుకంటే అవి అగణితంగా ఉన్నాయి. మానవుని చిత్త ప్రవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలుంటే వాటన్నిటికీ మనస్సంబంధి నరకాలు చవిచూడవలసి వస్తుంది. కనుక అవి అసంఖ్యాకంగా ఉన్నాయని చెప్పక తప్పదు. కానీ నీ వంటి జ్ఞానికి ఆ సంఖ్య రేనామాత్రంగానైనా గోచరించడానికి రహస్యమైన ఈ సంఖ్య చెబుతున్నాను. క్రూరమైన నరకాలు 84 లక్షలున్నాయి. జీవుల సంఖ్యకు ఇవి సరిసమానమనుకో. వీటిలోనూ ఘోరాతి ఘోరమైనవి 22 నరకాలున్నాయి. 21 అతిఘోర నరకాలు ఇవి: 1 తమిశ్రము, 2 అందతమిశ్రము, 3 రౌరవం, 4 మహారౌరవము, 5 కుంభీపాకము, 6 సూచీముఖం, 7 అసిపత్ర వనము, 8 అవీచి, 9 అందకూపము, 10 వైతరణి, 11 పూయోద, 12 కృమిభోజనం, 13 ప్రాణరోధ, 14 కాలసూత్రము, 15 సందర్శము, 16 తప్తోర్మి, 17 వజ్రకంటకం, 18 షాల్మలి, 19 వినశము, 20 నానాభక్షణము, 21 రేతపానము. వైతరణికి చేరువగా సారమే యోధనము కూడా చేర్చవచ్చును. వివిధ పురాణాలలో ఈ నరకాల పేర్లు, వీటి సంఖ్య భిన్నంగా ఉన్నాయి. ఈ నరకాలకు చేరువలో 5 ఆముడుల విస్తీర్ణం, 1 యోజనం ఎత్తుగలిగిన ఒక బూరుగ వృక్షం అగ్నిహోత్రంలా వెలుగుతూ ఉంటుంది. పాపాత్ములందరినీ ఆ చెట్టుకు తలక్రిందులుగా కట్టి యమదూతలు కొడుతూ ఉంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవరూ ఉండరు. యమదూతల చేత వారు హింసింపబడుతూనే వారేమేమి పుణ్యకార్యాలు చేయలేదో ఆ పుణ్యకార్యాల చిట్టను యమభటులు చెప్తుండగా వింటారు. కొందరు పాపులు దెబ్బల బాధ కోరవలేక గిలగిలలాడి పడిపోతారు. అలా పడేటప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకొనిపోయి వారి శరీరం తెగిపోతూ ఉంటుంది. కింద పడిన వారిని కుక్కలు కరుస్తాయి. ఆ పాపులలో కొందరిని భటులు రంపాలతో కోస్తారు, కొందరిని గొడ్డలతో నరుకుతారు, కొందరిని భూమిలో నడుములోతు వరకు పాతి బాణాలతో తలలు ఎగరగొడతారు, కొందరిని గానుగా ఆడించినట్లు తిప్పుతుంటారు, కొందరిని నిప్పుల్లోని కాల్చి సమ్మెటలతో సాగగొడతారు, కొందరిని సలసల కాగే నూనెలో నేతిలో పడేసి వేపుతుంటారు, కొందరిని బోర్లా పడుకోబెట్టి ఏనుగుల చేత తొక్కిస్తారు, కొందరిని నూతుల్లోకి తోస్తారు, కొందరిని పర్వత శిఖరాలపై నుంచి కిందకు దొర్లిస్తారు, కొందరిని పురుగుల గుంటలలోనికి తోస్తారు. వజ్రపు ముక్కలు గల కాకులు, గ్రద్దల వల్ల ఆ పాపులు పడే హింస చెప్పనలవి కానిది. ఇప్పుడు 21 రకాల అతిఘోరమైన నరకాలున్నాయి కదా, దాంట్లో నరకం పేరు పాపాలు, శిక్షలు.
మొదటిది తామిశ్ర నరకం, అంటే పరదానం, పరసంతాన, పరస్త్రీ అపహరణకు శిక్ష అంధకార బంధరమును పడవేసి కర్రలచే బాదుదురు. 2 అంధతామిశ్ర నరకము, అంటే మోసగించి స్త్రీలను ధనమును పుచ్చుకున్నవారు. దీనివలన శిక్ష కండ్లు కనిపించని నరకము, నరికిన చెట్లయందు పడిపోవుదురు. 3 రౌరవము, అంటే దీనికి సంబంధించిన పాపము ఇతర ప్రాణులను చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని, అంటే వేటాడి జంతుహింస చేసిన వాళ్ళనమాట. శిక్షలు: రురువులు అను పాపముల కన్నా ఘోరమగు జంతువులు హింసించును. 4 మహారౌరవము, సంపాదించినది అచ్చము తన కొరకే వెచ్చించుకొనిన వానిని శిక్ష పచ్చి మాంసము తినువారులు హింసించెదరు. 5 కుంభీపాక నరకము, దీనికి సంబంధించిన పాపము పశుపక్షాదులను చంపి పొట్ట నింపుకొని వానిని సలసల కాగు నూనెలో పడవేదురు. ఇది శిక్ష. నరకం పేరు కుంభీపాక నరకము. దీనిలో ఎలాంటి పాపాలు ఉంటాయంటే పశుపక్షాదులను చంపి పొట్ట నింపుకొని వానిని శిక్ష సలసల కాగు నూనెలో పడవేదురు. 6 శుచిముఖి, అంటే ధన మదాంధతతో అందరినీ చిన్నచూపు చూసేవారిని శిక్ష శరీరమును సూదులతో బొంతను వలె కుట్టెదురు. 7 అసిపత్ర వనము, ఆపద సమయములందు కాక ఇతర సమయముల వేదములను ధిక్కరించిన వారు. దీనికి శిక్ష కొరడాలతో గొడ్డును బాదినట్టు బాదుట, సర్వాంగములను కత్తులతో కోయుట అను శిక్షలు అనుభవింతురు. 8 అవీచి, అంటే దండించదగని వారిని దండించిన రాజులను శిక్ష చెరుకు గడల వలె గానుగలలో పెట్టి త్రిపుదురు. 9 అంధకూపము, అంటే ఇది నల్లులు మున్నగు వారిని చంపిన వారిని శిక్ష పాములు, నల్లులు, దోమలు, చీమలు హింసించును. 10 వైతరిణి, కులమర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి శిక్ష చీము, రక్తము, తల వెంట్రుకలు గోళ్లచే నిండి ఉండు నదిలో త్రోయబడును. 11 పూయోద, పాపము శౌచము, ఆచారము పాటించని వారిని శిక్ష మలమూత్రాదులచే నిండిన సముద్రమున పడేస్తారు. 12 కృమి భోజనం, పాపం అతిథులకు అభ్యాగతులకు అన్నము పెట్టక తన పొట్టను మాత్రమే నింపుకొనివాడు. దీనికి శిక్ష క్రిములతో నిండిన 1,00,000 యోజనముల కుండములో పడవేయబడును. 13 ప్రాణరోధ, పాపము కుక్కలను గాడిదలను పెంచి వేటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులు అంపకోలలచే వేటాడుదురు. 14 కాలసూత్ర నరకము, పాపము తల్లిదండ్రులను, వేదములను, బ్రాహ్మణులను ధిక్కరించిన వారిని శిక్ష రాగి నేల కలిగి నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు ఉండి మార్చివేయుచుండును. 15 సందర్శ, పాపము ఆపద లేకనే బ్రాహ్మణుల ధనము, ఇతరుల బంగారము, రత్నములు దోచుకున్నవారు శిక్ష మండుచున్న కడ్డీలతో పొడుచుట, పటకారులతో చర్మము పీకుట వంటి శిక్షలు అనుభవించెదరు. 16 తప్తోర్మి, పాపము సంభోగించరాని ఆడదానితో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు శిక్ష మండుచున్న ఇనుప పురుషమూర్తిని స్త్రీలచే, స్త్రీమూర్తిని స్త్రీలచే, శ్రీమూర్తిని పురుషులచే కౌగులింపజేయుదురు. 17 వజ్రకంటక, పాపం పశువులతో సంభోగించినవాడు శిక్ష ముళ్ళున్న బూరుగు చెట్టు మీదకి ఎక్కించి క్రిందికి లాగబడును. 18 షాల్మలి, పాపం కులభార్యచే వీర్యపానము చేయించువారిచే శిక్ష వీర్యపానము చేయింతురు. 19 వినశము, పాపము దంభయజ్ఞములు చేసి పశువులను హింసించు నరమేధములు చేయువారిని, నరమాంసము పశువుల మాంసము తిను స్త్రీలను శిక్ష ప్రాణాంతకమైన యాతనను అనుభవింతురు. 20 నానాభోజన, పాపము మాంసము తిను స్త్రీలను శిక్ష వాయుడుగల ఆయుధములతో ముక్కలు ముక్కలుగా కోసి కేరింతలు పెట్టుదురు. 21 రేతపానము, పాపము వ్రతనిష్ఠతో ఉండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు, సోమపానము చేసిన క్షత్రియులు, వైశ్యులకు శిక్ష కరిగిన ఇనుము త్రాగింతురు. సారమేయ ధనము, అంటే వైతరిని చేరువలో ఇండ్లు తగలబెట్టుట, విషము పెట్టుట, బిడార్లు దోచుట, గ్రామములకు కీడు చేయు వారిని శిక్ష వజ్రముల వలె కరుకుగా ఉన్న కొరలు గల 700 జాగిలములు పీక్కొని తినును. ఇంకా ఈ నరకాలు కూడా ఉన్నాయి. ఇవి ఇతర పురాణాల నుంచి గ్రహించబడినవి. దండసూకర, పాపము ప్రాణికోటికి భయము కలిగించు ఉగ్ర స్వభావులను శిక్ష 5 తలలు, 5 తలల 7 తలల పాములు ఎలుకలను హింసించినట్లు హింసించెదరు. అవదని రోదన, పాపము గదులలోను నూతులలోను ఇతరులను బంధించిన వారిని శిక్ష విషాగ్నులు మండించి విషపు పగులు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేయుదురు.
పర్యావర్తన పాపము అతిథులను అభ్యాగతులను గద్దించిన వారిని శిక్ష కనుగ్రుడ్లను కాకులచే పొడిపింతురు. శూలప్రోతము పాపము నిరపరాధులైన అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపినవారు. శిక్ష శూలములచే పొడవబడి కంబములకు ఎక్కింపబడుదురు. అవీచీమింత పాపము అబద్ధ సాక్ష్యములు చెప్పినవారు లావాదేవీలలో బొంకినవారు. శిక్ష 100 యోజములు ఎత్తైన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడుదురు. క్షారకర్దము పాపము తనకన్నా అధికుని తిరస్కరించు వారిని. శిక్ష తలక్రిందుల పడద్రోసి బాధలు పెట్టుదురు. గరుడ పురాణం పేర్కొన్న నరకాలు. వైనతేయ 84 లక్షల నరకాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి నీకు చెప్తాను విను. తామిశ్రం, లోహకుండం, మహారౌరవం, శాల్మలి, రౌరవం, కుడ్మలం, కాలసూత్రం, పూతిమృత్తిక, సంఘాతం, లోహితోదకము, సవిషము, సంప్రతాపనం, మహానిరయము, కాకోలం, సంజీవనము, మహాపదము, అవీచి, అందతామిశ్రము, కుంభీపాకము, ప్రతాపనము, సంప్రతాపనం. తామిశ్రము, లోహకుండము, మహారౌరవము, శాల్మలి, రౌరవము, కుడ్మలము, కాళిసూత్రకము, పూతిమృత్తిక, సంఘాతము, లోహితోదము, సవిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకోకిలము, సంజీవనము, మహాపదము, అవీచి, అందతామిశ్రము, కుంభీపాకము, సంప్రతాపనము. ధర్మహీనులు పాపాత్ములగును వారు చెడు నడతగల స్త్రీ పురుషులు ఈ నరకములను చేరుదురు. భార్యామున్నగు వారు అతని ధనమును అనుభవింతురు, కాని వాని పాపములను అనుభవింపరు. పాపి ఒక్కడే నరక బాధలను యందును అన్యాయముగా అధార్మికముగా ధనమును ఆర్జించినవాడు భయంకరము బాధాకరమునగు అందితామిశ్ర నరకమును చేరును. అన్యాయార్జిత విత్తఫలం. ఈ 84 లక్షల నరకాలు ఎన్నెన్నో శిక్షలకు స్థానాలు. చాలా భేదాలతో ఇవి కల్పితాలు. క్రూరులైన యమకింకరులతో నిండి ఆయా పాపాలకు శిక్షించడానికి తగిన రీతిగా ఉంటాయి. ధర్మమును ఎన్నడూ చేసి ఎరగని మహాపాపాత్ములు ఈ నరకాల్లో పడి కల్పాంతం వరకు ఆయా నరక బాధలు అనుభవిస్తుంటారు. స్త్రీ పురుష భేదమిచ్చట లేదు. పాపాలు చేసి సంపాదించిన అన్యాయార్జిత విత్తం వల్ల ఎవరైనా కుటుంబ పోషణ చేసినప్పటికీ ఆ పాపం దారపుత్రాదులు అనుభవించరు. యజమానుడొక్కడే ఆ పాపాలకు శిక్షలు అనుభవిస్తాడు. బ్రహ్మహత్య సమానమైన పాపాలకు వేర్వేరు నరకాలున్నాయి. బ్రహ్మహత్య అంటే కేవలం బ్రాహ్మణుని చంపడం అనే అర్థంతో భావించకూడదు. దేవతల పట్ల భేదబుద్ధిని చూపడం, గురువులు తల్లిదండ్రులను ద్వేషించడం, హరిహర నైవేద్యాలను తూలనాడడం, శాస్త్రద్వేషం, పురాణద్వేషం, పితృదేవతార్చన నిరాకరించడం, వివాహితులను కన్యలను చెరచడం, పరాభవించడం, భార్యాపిల్లల పట్ల నిరాధారణ, గోహింస, గోబ్రాహ్మణ సమూహాల మధ్య నుంచి నడవడం, సంధ్యావందనాదులను అతిక్రమణ చేయడం, అగ్నిని మిత్రుడిని కాలితో తన్నడం, ఇతరుల ఆహారాన్ని కాజేయడం, వేషల మీద ఆదాయాన్ని పొంది భుజించడం, ఇవన్నీ బ్రహ్మహత్య సమానమైన దోషాలు, ఘోర పాపాలు. వీటికి కుంభీపాక నరకమే శిక్ష. బంగారం, ఇతర లోహాలను దొంగిలించడం, ధాన్యాదులను దొంగిలించడం, పిత్రార్జిత భూములను కాజేయడం, అల్పప్రాణుల్ని హింసించడం, నిరపరాధుల్ని దండించడం, అన్యాయాల్ని ఎదిరించకపోవడం, సాటి మనిషికి తోడ్పడకపోవడం, పితృదేవతల్ని పరిహసించడం, వీటికి కాలసూత్ర నరకమే శిక్ష. విప్రుల సొత్తు అపహరించడం, శుల్కం పుచ్చుకొని వివాహం చేసుకోవడం, ఆహార జల విక్రయం, ధనలోభంతో చేసే అక్రమాలు, సిద్ధాన్నాన్ని నేరపాలు చేయడం, పాలు నెయ్యి వంటి అమృతోపమానమైన వాటిని అందరికీ అందనంత ధరకు విక్రయించడం, ఈ పాపాలకు కృమిభోజన నరకమే శిక్ష. వావి వరుసలు లేకుండా స్త్రీ పొందు కోరుకోవడం, మాట తప్పించడం, పతిని నిరాధారణగా చూడడం, కృతజ్ఞత విశ్వాసఘాతత్వం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం, ఉచితంగా ఇవ్వవలసినవి వెలకట్టి విక్రయించడం, నోరులేని అల్పప్రాణుల్ని వాటి వైరి జంతువులకు అప్పగించడం, ఈ పాపాలకు అందకూప నరకమే శిక్ష. గరుత్మంతుడా, ఇవి వివరించడానికి ఎంతకాలమైనా సరిపోదు. విఘ్నుడవు గనుక గ్రహించగలవు అని పలికాడు పుండరీకాక్షుడైన విష్ణుదేవుడు. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక్క మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి
మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.